యేసుక్రీస్తునామములో లేక హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లిస్తూ కూడి వచ్చినటువంటి మీకును ఇంతవరకు కార్యక్రమం నడిపించినటువంటి సహోదరులకి ప్రభునామములో లేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆరాధనలో భాగంగా ఆలోచించుకున్నది మనం కంటిన్యూ చేద్దాం. అధ్యక్షులైన వారు దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి, ఎటువంటి మాదిరిగా ఉండాలి అని మనం ఆలోచన చేస్తే గ్రంథంలో తెలియజేశారు ఎలా ఉండాలి అనేది. గత వారం మన పాత నిబంధన నుంచి ఎక్కువ మంది మనం చూస్తున్నాం. అటు మోషే గారు కానీ లేదంటే కనుక దావీదు గారు కానీ ఎవరైనా సరే ఒక నాయకుడు ఉన్నటువంటి వారు యెహోషువ కానీ వీళ్ళందరూ కూడా ఎటువంటి మాదిరిగా ఉన్నారో, దేవుడు ఏర్పరుచుకున్నటువంటి పిల్లలు దేవుని పిల్లలు మిగతా వారిని నడిపించట్లు ఎలా ప్రయాసపడ్డారో ఇవన్నీ ఆలోచన చేసాం. ఈ వారం మరికొన్ని విషయాలు మన నూతన నిబంధనలు కూడా మనం ఆలోచన చేద్దాం. చదవబడినటువంటి వాక్యాల నుంచి పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం నుంచి మనం చదువుకున్నాము. కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. ఈ అధ్యాయం నుంచి ఏమంటాడంటే పేతురు గారు, నేను కూడా ఒక పెద్దనే కదా, పెద్దనే నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను అక్కడ. వాస్తవానికి నేను అపోస్తులు నుండి ఈ రాత్రి నేను ఒక పెద్దను అంటే ఒక అధ్యక్షుడిగా ఉన్నాడు. ప్రభు గారు ఆయన పిలుచుకున్నారు, ఏదో నువ్వు ఇప్పుడు వల్ల వేస్తున్నావు, చేపలు పడుతున్నావు కదా, ఇక్కడ నిన్ను మనుషులు పట్టే జాబులుగా నేను చేస్తాను. మరి మనుషులు పట్టుకొని చేపలు పట్టాలంటే ఏం చేయాలి? వల్లట్టుకుని వెళ్ళాలి కదా. ఇంట్లో కూర్చుంటూ వస్తాయా వల్లట్టుకుని? రావు. అలాగే మనుషులు పట్టే జాబులుగా చేస్తున్నప్పుడు నాకు అన్నీ నేర్పేసారు కదా, నేను నేర్చేసుకున్నాను కదా, ఇంట్లో కూర్చుంటూ వస్తాయా? ఎలా పట్టుకోగలడు? అప్పుడు చేపలు పట్టేవారు ఎలా అయితే ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళకి తెలుసు ఎప్పుడు వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలని వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని మనుషులు పట్టే జాబులుగా చేస్తారు. ఇప్పుడు అలాంటి ఆయన్ని యోహాను సువార్తలో ఆఖరి అధ్యాయం ప్రభు వారు అడిగేశారు, ఏంటైనా మరి నువ్వు నా గొర్రెలు నేను కాయగలవా అన్నారు. సార్ చదువుకున్నాను. 20వ అధ్యాయము 15వ వచనం మనం చదివినట్లయితే, వారు భోజనం చేసిన తర్వాత యేసుక్రీస్తు వారు అంటున్నారు, సీమోను పేతురు చూసి పేతురు గారిని చూసి అంటున్నారు, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అంటే ఈ లోకంలో ఉన్నటువంటి వారిని లేదా ఇదిగో నాతో ఉన్న వారిని వీళ్ళు ప్రేమిస్తున్నావు, వీళ్ళకంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావు. వాస్తవానికి ఏమవుతుందంటే ఒక గుంపుగా ఒక సమాజంగా కూడుకున్నప్పుడు ప్రభువు కన్నా మనుషుల మీద ప్రేమ ఎక్కువైపోతూ ఉంటుంది. ప్రభు పనుల కన్నా మనుషు పనులు ఎక్కువ చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. ఎప్పుడైతే మన స్నేహబంధాలు ఏర్పడతాయో, ఇప్పుడు పేతురు గారు వీళ్ళు అయితే బంధువులే, పేతురు గారు కానీ అంద్రే కానీ వీళ్ళు, అలాగే యోహాను కానీ లేదా యాకోబు కానీ వీళ్ళందరూ కూడా జాలర్లే. ఇప్పుడు జాలర్లే కాదని ఒకవేళ వీళ్ళు ముక్కు మొక్కలు చూసుకోలేనప్పటికీ తెలియనప్పటికీ ప్రభు వీళ్ళందరినీ పీల్చుకున్నప్పుడు వీళ్ళు ఒక స్నేహభావంగా ఏర్పడి ప్రభువుని కూడా పక్కన పెట్టేసారు. ఎందుకంటే బాధ ఏం చేస్తుందంటే ఏ వెళ్తావు అక్కడికి చేపడుతున్నాడు అన్నారు అనుకోండి, వెళ్ళిపోతారు కదా. అది అన్నిటికో వీళ్ళకన్నా నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఎందుకంటే నన్ను ఎక్కువగా ప్రేమించకపోతే నాకు పాత్రుడు కాదన్నాడు. అని నా శిష్యుడిగా ఉన్నారు అన్నాడు. నా రాజ్యానికి వాసుడిగా నా రాజ్యంలో ప్రవేశించలేమన్నాడు. ఆయన అడుగుతున్నాడు, ఇదిగో వీరికన్నా నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడుగు. అతను, ప్రభా నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు కదా అన్నాడట. అయితే ఎవరినంటే నా గొరికలని మేపడుతున్నాడు, మేపమంటున్నాడు. మేపన్నప్పుడు ఎలా మేపాలో వాళ్ళకి తెలుసు. పిల్లలు ఎలా మేపితే మాట ఏంటాయో నేర్చుకోవాలి. ఆ తర్వాత నా గొర్రెలు నా గొర్రెలు కాయమంటున్నాడు. కాయాలి, మేపాలి. 17 రోజులు అంటున్నాడు. 16 రోజుల్లో ఆఖరి అంటున్నాడు, నా గొర్రెలు కాయంటున్నాడు. ఆ తర్వాత 18 రోజులు అంటున్నాడంటే యేసు నా గొర్రెల పిల్లలు మేపాలి, గొర్రెలు మేపాలి, వీటిని కాయాలంటున్నాడు. వదిలేసాడా? ఇదిగో నేను జాలపట్టి మనుషులుగా చేస్తాను అని అన్నప్పుడు వదిలేలా, పని అప్పగించాడు. ఆ పని చేస్తే వాళ్ళు చేయగలరు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే పేతురు గారి పత్రిక చూసేటప్పటికి 5వ అధ్యాయంలో మొదటి నుంచి చూస్తే, తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గురించిన సాక్షిని బయలుపరచబడబో మహిమలో పాలువాడనైన నేను మీలోని పెద్దల్ని హెచ్చరిస్తున్నాను అంటున్నాడు. తోటి పెద్ద సాటి పెద్దని హెచ్చరించగలడు, గద్దించగలడు, దిద్దుబాటు చేయగలడు. ఏమని హెచ్చరిస్తున్నాడు అని అంటే 2వ వచనం నుంచి,
ఇవి కొన్ని బాధాకరంగా ఉండొచ్చు, బాధ కలిగించవచ్చు ఈ మాటలు. నన్ను ఇలా అంటాడేంటి, ఈయన కూడా నాలాగా పెద్దవి కదా, నన్నే ఇలా అంటాడేంటి అని అనుకోవచ్చు అందులో ఎవరో ఒకరు. కానీ ఎవరికైనా ఒకవేళ బాధ వస్తే రావచ్చు, కానీ ఇది ప్రభు పని కదా. ఎవరో బాధపడతారని మనం మొహమాటానికి ఎందుకు మా ప్రభు మొహమాటం లేదు. ఆయన అంటున్నాడు 2వ వచనంలో, ఇంకా బలి చేత మీరు ఏం చేయొద్దు అంటే బలవంతంగా ఏ పని చేస్తాం? బలవంతంగా కాపురం చేయగలమా? బలవంతంగా ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ దుబాయ్లో పని చేయించగలమా? ఇక్కడ దుబాయ్ తీసుకురాగలం, పని చేయించగలమా? మా ఆయనతో రోజు ఉంటాడు, 2 రోజులు ఉంటాడు, నెల ఉంటాడు, తర్వాత వెళ్ళిపోవాల్సిందే. బలవంతంగా ఎవరిని కూడా ఏ పని చేయించలేం. కాబట్టి ఆయన అంటే బలి చేత వద్దు నాకు, దేవుని చేత, దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగానే, అలాగే ఏదో మనం చేస్తే ఏదో మనకి వస్తుంది, ఇలాగ ఏదో ఇస్తారు అనేది కాకుండా దుర్లాపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యలో దేవుని మందను పై విచారణ చేసు దాన్ని కాసేటువంటి పని అధ్యక్షులు ఉన్న వారిది, ఎవరైతే నాయకులు కొడతారు సంఘంలో అందరిది. కాయడం అంటే ఎలా కాయాలి? అన్ని బాగా వేస్తున్నప్పుడు వాటిని కొట్టేయడం కాదు, తప్పుపోతున్నప్పుడు సరిచేయాలి. మళ్ళీ అంటే ఒక గొర్రెం చేస్తున్న నిలైపోతూ ఉంటుంది, ఎందుకంటే తెలదు. అలా అయితే ఏ కుక్కలు పట్టేసుకుంటే ఆయన సంగతి తెలియదు. అప్పుడు ఏం చేస్తుంది? మనలోకి మళ్ళీ గంటాలి. తింటలేదు, ఎందుకు తింటలేదో చూడాలా, ఏమో ఏ నేర్చుకోవచ్చు ఉందో దాన్ని తగిన ముందు వేయించాలా. ఇవన్నీ ఎవరే అంటే అధ్యక్షులు ఉన్నటువంటి ఇలా అంటున్నారు కదా. తోటి పెద్దది నేను చెప్తున్నా, మీ బలవంతం ఏం చేయదు. మీ మధ్యలో దేవుని మందిరం పై విచారణ చేసి దాన్ని కాయండి అన్నాడంటే కాచేటువంటి పనుడా లేకపోతే యజమాన? నేను కాస్తున్నాను, పనుండే యజమానా? నేను పనుండే, మీరు పనులే. నాకు ఈ పని అప్పగించిన వాడు ఒక్కడే యజమాని, రాజుగారు. నాకు ఆయన ఎవరు? ప్రభువు. సంఘానికి శిరస్సు ఎవరు? ఆయన ఒక్కడే యజమాని. అంతే తప్ప మా తల్లి సంఘానికి ఒక పాస్టర్ ఉన్నాడు, ఆయన యజమాని. అంటే నువ్వు జీతకాడు, ఆడవ జీతకాడు. నువ్వు చిన్న జీతకాడు, ఆయన పెద్ద జీతకాడు. ఒకవేళ అడుక్కున్నాడు అయితే నువ్వు చిన్న అడుక్కున్నాడు, ఆడు ఇటు దొంగ అయితే ఇటు చిన్న దొంగ, అడు పెద్ద దొంగ. అంతే తప్ప మనకి యజమాని అనే కూడా ఒకడున్నాడు, మిగతా వాళ్ళందరూ కూడా పనులు అందరూ పనులు లేకున్నాడు. కాయమన్నాడు కాబట్టి కాసేటు పని తప్ప ఏలేటువంటి పని దేవుడు ఇవ్వలే. అది ప్రభువాన్ని మాదిరిగా పెట్టేశాడు. ఇప్పుడు ఏమంటాడంటే మందను పై విచారణ చేయొచ్చు, దాన్ని కాయండి, ఎలా ఉందో చూడండి, మందని తప్పుపోతుని సరి చేయాలి, హెచ్చరించాలి, దిద్దుబాటు చేయాలి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనటువంటిగా చాలా మంది ప్రభువులు ఉన్నారు. ఒకప్పుడు మనం లేనటువంటి వారు, ఇప్పుడు అలా మీరు ఉండడానికి వీల్లేదు. ప్రభువులైనటువంటిగా మందకి ఎలా ఉండాలంటే మాధురులుగానే ఉండాలి తప్ప ఫాదర్ అనేటువంటి మాట రాకూడదు. ఫాదర్ ఎవరంటే ఒక్క ఆయనే. ఎవరైనా యేసుక్రీస్తు వారు చెప్పారు, ఇదిగో భూమి మీద ఎవరికి తండ్రి అని పేరు పెట్టదు. ఇంగ్లీష్లో పాదరే కదా అనేది, ఆ పాదర ముందు తీసేసి మా పాదరి గారు అంటారు. ఏదైనా అనుకోని ఉండాలి, ఆ వాక్యం తెలియదు కాదు. యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే తండ్రి అక్కడే, ఆయన పరలోకంలో ఉన్నాడు, భూమి మీద కూడా పేరు పెట్టద్దు. భౌతికంగా ఒక తండ్రి ఉన్నాడు, ఆత్మీయంగా ఇంకొక తండ్రి ఉన్నాడు, ఇంక మూడోడు ఒకడు ఉన్నాడు. ఎవడు? మీ తండ్రి అపవాది అన్నాడు కదా. దుర్మార్గులకి లేకపోతే దుర్మార్గంగా నడిచే వరకు ఇంకొక తండ్రి ఉన్నాడు. యథార్థంగా నడిచేవాడికి కన్నటువంటి ఒక తండ్రి ఉన్నాడు, శరీరధారిగా ఆత్మలు కాపాడంటే ఒక తండ్రి మనం కాచేట్టుకుంటున్నాడు. కాబట్టి ఆయన ఏమన్నాడంటే మందకి మాదిరి ఉండాలన్నాడు. ఇది జావా దేవుడు తన పిల్లల ద్వారా లేకపోతే తన పిల్లలకు ప్రభు ద్వారా అప్పగించిన బోధేది. ఇప్పుడు అధ్యక్షులైన వారు ఎలా ఉంటున్నారు, ఎలా ఉండాలి అనేది మనం ఆలోచన చేస్తే ఇది ఏదో పెద్ద ఈ భూ సంబంధమైనటువంటి ఆఫీసర్ జాబులు లాంటిది కాదు. ఇది బాగా నాకు ప్రమోషన్ వచ్చింది, పైకి ఎక్కేసి పర్లేదు, పైకి చెప్పేయడం అనుకుంటే కనుక ఎక్కువ దెబ్బలు ఎవరికంటే బోధించేవాడికి ఎక్కువ దెబ్బలు ఉంటాయి. ఎందుకంటే రాజమాట ఉంది కదా, నువ్వు ఏదైతే బోధిస్తున్నావు దాని ప్రకారం జీవించకపోతే కనుక ఇంకా ఎన్ని పాపం చేసేవాడు కన్నా చెప్పి నువ్వు పాపం చేసేవాడికి ఇంకా ఎక్కువ ఉంటుంది కదా. 3వ యాకోబు పత్రిక యాకోబు గారు అంటున్నారు, నా సహోదరులారా 3వ వచనంలో, నా సహోదరులారా బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు. అంటే యాకోబు గారికి తప్పు చేస్తే తీర్పు ఉందట. యాకోబు గారికి యేసుక్రీస్తు వారి యొక్క సహోదరుడు, యేసుక్రీస్తు వారిని కన్నటువంటి తల్లి పుట్టినటువంటి కుమారుడు యాకోబు గారు.
ఆయన అంటున్నాడు, నా సహోదరులారా మీలా లేకపోతే బోధకులు కాకుండా ఆయన మాట్లాడుతుంది, నేను స్పీచ్ ఇచ్చేస్తే నాకు ఎక్కడ జాబ్ దొరకలేదు, ఇదే మంచి జాబ్ అని జాయిన్ అయిపోద్దు. ఎందుకంటే ఇందులో అనేకులు బాధలు కాకుండా, ఎందుకంటే తీర్పు ఒకటి ఉంది. రెండో విషయం అంటున్నాడు, మనం అందరము తప్పుపోతున్నాము అంటే కింద రాస్తున్నాడు తొట్టులుచున్నాం. ఏ విషయంలో తొట్టుకుపోతుందో ఆలోచించుకోమంటున్నాడు. తాను నిలుచున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోమన్నాడు కదా. తొట్టులు పోస్తున్నాం. ఎవడైనాను మాట యందు తప్పని ఎడలా అటువాడు లోపం లేనివాడు. మాట ఇచ్చాడు తప్పట్లే. ఎవరికి మాట అంటే ఈ లోపంలో అప్పిస్తానని ఎవరు ఈ కాదు. దేవునికి మాట ఇచ్చాడు, ఆయన నేను ఇది ఇక్కడి నుంచి యథార్థంగా బ్రతుకుతా, ఇది నీ కుమారుడు రక్తం చేసి మేము కడుగు పడుతున్నాం, బాప్తిసం పొందినప్పుడు యథార్థంగా జీవితాలు నిబంధన చేస్తాను కదా దేవుడితో. ఇంకెప్పుడు నేను ఏ పాపం చేయను, దాని జోలికి వెళ్ళను. మాట ఇచ్చాము, ఇప్పుడు మాట తప్పని వాడు ఏం చేస్తున్నాడని లోపం లేని వాడు కాబట్టి తన సర్వ శరీరాన్ని స్వాధీనం అందించుకొని శక్తి గలవాడు అంటున్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే ఆ మాట ఎప్పుడు జ్ఞాపకం ఉంటుందో బాప్తిసం తీసుకున్నప్పుడు నేను ఇంక యథార్థంగా జీవిస్తాను తప్ప పాపం జోలికి నేను ఇంకెప్పుడు వెళ్ళని ఎప్పుడైతే మాట ఇచ్చామో అది ఎప్పుడు మన మైండ్లో తిరుగుతూ ఉండాలి. పాపం మనం ఎదురు పడుతున్నప్పుడు, పాపం మనం ప్రోత్సహిస్తున్నప్పుడు, పాపం మనం వెనక లాగాలనుకున్నప్పుడు, అమ్మో నేను నా దేవుడికి యోసేపు గారికి అలా ఏమి వెళ్దా ఆయనకి ఏమో తెలుసు. యోసేపు గారికి అయినా సరే ఆయన ఏం జ్ఞాపకం చేసుకున్న పాపం ప్రోత్సహిస్తుంది, పాపం బంధించేస్తుంది, పాపం వెనక లాగేయాలనుకుంటుంది. ఆయన చట్టాలు ఉపయోగించడం లాగుతుంటే ఆయన మాత్రం లోబడ్డా. ఎందుకంటే ఆయన జ్ఞాపకం చేసుకున్నాడేమో నా దేవుడికి వ్యతిరేకంగా నేను ఏ పాపం చేయాలి. అందుకని ఒకవేళ అలాగా బోధించేసి పాపం చేస్తే తీర్పు అనేది ఉంది కాబట్టి మరీ కఠినమైన తీర్పు ఉందట. కాబట్టి బోధించేవాడైనా ఇక్కడ ఒక నాయకుడు ఉన్నవాడైనా వాక్యానుసారం నడవకపోతే చెప్పి నేనైనా వినే మీరైనా తీర్పు నుంచి తప్పించుకోలేరు అంటున్నాడు. కాబట్టి మాదిరి ఉండాలంటున్నాడు. యేసుక్రీస్తు వారు ఏదైతే బోధించారో ఆ విధంగానే జీవించారు కదా. ఆయన అంటారు, నేను పరిచయం చేయడానికి వచ్చాను తప్ప పరిచయం చేయించుకోవడానికి. ఎక్కడ చేయించుకున్నారు? యేసుక్రీస్తు వస్త్రాలు ధరించుకోలేదా? ఆయన బట్టలు ఎవరో ఉతికారంటారు అప్పట్లో. మరి జాబులు ఏం చేస్తారు? ఆ చర్చోళ్ళే, ఆ చర్చలో ఉన్న వాళ్ళు వచ్చి వాళ్ళ బట్టలు ఉతకాలి, వాళ్ళ ఇల్లు తోడాలి, అన్నీ చేయాలి. వాళ్ళ సాగిరి అంతా కూడా వీళ్ళు ఏం చేయరు. పాస్టర్ గారు కోటింగ్ కొట్టిన రావడం ఉంటుంది, ఈ శుభ్రంగా టీవీ పెట్టుకుని ఈ ఉంటాడు కాలేజీలో. మరి పరిచారం చేయించడానికి యేసుక్రీస్తు చేయించుకోవడానికి వచ్చాడు అంటే నేను రాలేదంటున్నాడు ఆయన. మరి ఇల్లు ఎటువంటి మాదిరి వాళ్ళు నాయకుడు అప్పుడు మిగతా కూడా ఏమనుకున్నారు, రే నువ్వు అలా అల్ప పనిచేసుకుని ఏమంటున్నారు, రే నువ్వు కూడా ఎప్పుడు ఫాస్ట్ రా చూడరా చూడరా బాగున్నాడు అంటే ఇదేం చూస్తారంటే ఆ బాగే తప్ప ఆ జీవితం ఇతనికి ఆత్మ సంబంధం ప్రభు యొక్క జీవితాన్ని అమర్చలేదు, అలవాటు చేయలేదు. పాస్టర్ గారు అయితే చూడరా కార్లు ఉంటారా, బిల్డింగ్లు ఉంటారా, ఎంజాయ్ చేయొచ్చురా. ఇది లోపల ఏమందంటే ఇంకా ఇది ఒక ఉద్యోగం అయిపోయింది, బాధ్యత లేదు. ఆయన అంటున్నాడు మరీ కఠినమైన తీర్పు ఉంది. ఈ సర్వ శరీరాన్ని అంటే ఏం చేయాలంటే స్వాధీనం ఉంచుకోలేట. శరీరం కదా పాపం చేసేది ఎక్కువ, ఆత్మ ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తుంది పాపానికి. బాప్తిజం పొందినోడికి ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మ వారంలో పొందుకున్నాం కాబట్టి నువ్వు దీనికి చేయకూడదు, ఈ పాపం చేయకూడదు, ఈ పాపం చేయకూడదు అని లోపల నుండి గద్దిస్తూ ఉంటాడు. న్యాయం ఉంటుందండి. ఒకసారి ఏమైపోతే తిట్టే, ఒకసారి కోప్పడు, నాకు కొట్టే, ఏదో ఒకటి చేసే అని ధ్యానం ఏం చేస్తుందంటే మట్టిలో చూస్తుంది కదా, మళ్ళీ మట్టిలోకి పోలేదు. కానీ ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చింది కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళాలని భయపడుతూ ఉంటుంది మన ఆత్మ. అమ్మో నేను తప్పు చేస్తే దేవుడు ఊరుకోవడం. అందుకే అంటున్నాడు, ఎవడన్నా మాట తప్పని వాడు ఉంటే అయితే అటువంటి లోపం లేనివాడే తన సర్వ శరీరాన్ని స్వాధీనం ఉంచుకున్న శక్తి గలవాడు అంటున్నాడు. వాస్తవానికి సర్వ శరీరాన్ని కూడా ఏది పాడేస్తుంది ఎక్కువ పాపంలో? ఈ దేహంలో ఏ అవయం పాడేస్తుంది? నాలుక అంట. అది చిన్నదే, దాని స్వాధీనంలో మన స్వాధీనంలో లేకపోతే నా ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడతాను, నీకేంటి అంటాడు. కొంతమంది మాట్లాడితే అర్థం కాదు, స్వార్థం అంతా వన్ సైడే ఉంటుంది, అంతా స్వార్థం పట్టింది. ఇంకా అవతల మాటలు అస్సలు పట్టించుకోరు, నీకు ఏవైతే నాకేంటి అంటారు అంతే. అవతల బాధపడతారు, అవతల ఏమనుకుంటారు, ఏదవుతారో అవసరం నోటికి ఏదవుతుంది అనేసేది అంతే. అని అంటున్నాడు అలాంటి వారికి తీర్పు అనేది తప్పదు అంటున్నాడు. ఎందుకంటే వాళ్ళ శరీరం అంతా ఉంటుంది స్వాధీనంలో, కానీ నాకు మాత్రం ఉండలే, పోసేస్తాను అన్నాడు అలాంటి నాకు. కాబట్టి అంతేకాకుండా కిందకు వచ్చినప్పటికీ ఏమంటున్నాడంటే 10వ వచనంలో ఈ నాలుకతోనే తండ్రి అయిన ప్రభువుని స్తుతిస్తాము, దీనితోనే
దేవుని పోలికగా పుట్టిన మనుషుల్ని ఎక్కడ పడిపోతున్నారు, ఎక్కడ తొట్టిల్చున్నారంటే ఎక్కువగా 4 ద్వారానే తొట్టిల్లిపోతున్నారట. ఈ 4 ద్వారా తండ్రి అయిన దేవాదేవుని స్తుతిస్తున్నాము, దీంతోనే దేవుని పోలికగా పుట్టిన మనుషుల్ని శపిస్తున్నాము అంటున్నాడు. శపించడం, నువ్వు నాశనం అయిపోవాలి. ఇంక ఇలాంటి మాటలు మన నోటంట రాకుండా. ఎందుకంటే శపించే మాటలు ఎవరికి వస్తాయంటే అపవాది పిల్లలకి తప్ప దేవుని పిల్లలకి రావు. బిలాము చాలా ట్రై చేశాడు, తప్పించుకోలేకపోయాడు. కాబట్టి ఈ నాలుగుతో ఒక పక్కనేమో నేను దేవుడు ఏది చెప్తే అది చేస్తానని ఒక పక్క చెప్పడం, ఇంకొక పక్కేమో దేవుని పిల్లలు యథార్థంగా నడుచుకునే వాళ్ళని చెప్పించడం అనేది ఆ శాపం మళ్ళీ ఎక్కడికి వస్తుంది, తిరిగి వాళ్ళ మీదకే వస్తుంది అంటాడు. కాబట్టి మాదిరికరమైన జీవితం ఉండాలి, లేకపోతే ఇలా పడిపోతే మరీ కఠినమైన తీర్పు ఉంటుంది అని తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తు వారు కూడా వారితో పాటే నడిచినాడు. నాకు తెలియదు, అప్పట్లో కాఫీలు ఉన్నాయి, ఏంటంటే గాడులు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి. కానీ ఆయన దీనుడుగా వచ్చాడు కాబట్టి గాడిదల మీదే ఊరేగాడు. అంతేకాకుండా అప్పట్లో నడక ఎక్కువ కాబట్టి వాళ్ళతో పాటే నడిచేది తప్ప పల్లకిల మీద ఊరేగించుకోవడం కానీ భుజాల మీద మోయించుకోవడం కానీ ఆయన ఎక్కడ కూడా చేయలే. అధికారాన్ని భూమి మీద ఉన్నప్పుడు ఆయన వినియోగించుకోలేదు. అంటే ఆయన మోయించి అందరికీ చూపించుకునే పరిస్థితి అయినా తెచ్చుకోలేదు. ఈనాడు మరి సువార్థికుడిగా లేదా ఒక నాయకుడిగా ఒక సంఘంలో ఎలాంటి మాదిరి అనేది ఇస్తున్నామనేది తెలియజేస్తున్నాడు. ఆయన ఎలాంటి మాటలు ఉంటున్నామో పరిశీలన చేసుకోమంటున్నాడు. ఆదిమ అపోస్తులు కూడా అంటే లోకంలో ఒక మంచి జాబ్ వస్తే కానీ మంచి డిగ్రీ ఉంటుంది, మంచి పేరు ఉంటుంది. కానీ సంఘంలో అంటే ఎదిగిపోలు ఏముంటాయంటే శ్రమలు ఉంటాయంటండి, తిరుగుబాటు ఎక్కువ ఉంటుంది, ఇబ్బందులు ఉంటాయి, నిందలు ఉంటాయి, అన్నీ ఉంటాయంటున్నాడు. వీళ్ళు ఎప్పుడైతే పనిచేయమన్నాడు ఆయన యేసుక్రీస్తు వారు పేతురు గారిని పని మొదలెట్టాడంట. పని మొదలెడితే ఆలోచించేద్దాం ఒకసారి అపోస్తలుల కార్యాలలోకి వెళ్దాం. అపోస్తలుల కార్యాలలోకి వెళ్తే ఆయన మొట్టమొదటిగా ప్రసంగం చేశాడు. లేచి 11 మందితో లేచి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తే బోధ వినట హృదయాలను మార్చుకున్న వారు ఇంచుమించుగా ఎంతమంది అంటే 3000 మంది హృదయాలు మార్చుకున్నారంట. ఒక్క ప్రసంగంతో 3000 మంది మారారు. 3000 ప్రసంగాలు చేసిన దగ్గర ఒక ఆత్మ కూడా మార్చుకోవట్లేదు. కారణం ఒకటి బోధించేవాడు కావచ్చు, 2 వినేవాడు ఈ వీడియోకి అలవాటు పడిపోయాడు కదా, ఆ వీడియోకి అలవాటు పడిపోయి నేను కూడా ఎలా ఉండాలి అనుకుంటున్నాడు. కానీ క్రీస్తుకి దాసులు ఉండాలని ఆలోచించేట్లా. వీళ్ళు ఏం చేశారంటే 3000 మంది చేర్చబడ్డారు. ఆ తర్వాత మళ్ళా ఈ పరిచయంలో వాడబడుతుంటే 4వ అధ్యాయానికి వచ్చేటప్పటికి మళ్ళీ 5000 మంది అయ్యారండి చేర్చబడ్డారట. పెరిగారా తగ్గారా? ఇప్పుడు ఇంతలా పెరిగిపోతుంటే 3000 5000 ఇలా పెరిగిపోతుంటే మరి వాళ్ళు ఏం చేస్తారు? అప్పటి వరకు కూడా ధర్మశాస్త్రమే చాలా గొప్పది, ఈ ధర్మశాస్త్రం ప్రకారమే నడాలి, ఈ చట్టమే మాకు దేవుడు ఇచ్చాడు అని చెప్పిన వాళ్ళు మరి ఆ పరిస్థితి ఏంటి? వాళ్ళేమో వస్తుంటేనే బోధిస్తున్నారు. వీళ్ళు వెళ్ళట్లే. ఎవరు ధర్మశాస్త్ర ఉపదేశకులు కానీ శాస్త్రులు కానీ సమాజ మందిరానికి వచ్చే వాళ్ళకి మాత్రమే బోధిస్తారు. వీళ్ళు వెళ్ళి చెప్పట్లే. అక్కడ స్వస్థతలు చేస్తున్నారంటే అది కూడా లేదు. ఇప్పుడు వెళ్ళి చేస్తుంటే వీళ్ళకి ఇబ్బందికరంగా అవుతుంది. 5వ అధ్యాయంకి వస్తే 40వ వచనంలో పేతురు గారు వాళ్ళని పట్టుకున్నారు. ఏంటి మీరు యేసునామములో ప్రకటిస్తారేంటి? ఆయన ఎవడు అలా ప్రకటించడానికి వీలు లేదు. ఎందుకంటే మన యూదులే కదా, యూదులో అంటే ధర్మశాస్త్ర ప్రకారం నడవలసిన వాళ్ళు, మనం ధర్మశాస్త్ర ప్రకారం మనం జీవించవలసిన వాళ్ళు. అంతేగాని మీరు ఇలా చేయడానికి వీలు లేదని చెప్పి చాలా కోపం వచ్చేసిందంట. వాళ్ళు చంపేయాలనుకున్నారంట. వాళ్ళు అంత పగతో రౌలిపోతున్నారంటే ఇప్పుడు ఒక నాయకుడు కూడా వాడు యొక్క పరిస్థితి ఎలా ఉండొచ్చు చూడండి. ఆనాడు మోసేని చంపేయాలనుకున్నాడు నడిపించిన వాళ్ళు నా ప్రజలే. యోషువ మీద కూడా తిరుగుబాటు చేశారు. అలాగే ఇప్పుడు ఇక్కడ నూతన నిబంధనలోకి నడిపిస్తున్న వారిని కూడా చంపేయాలనుకుంటున్నారు. ఏ నాయకుడు కూడా ఈ ప్రజల ద్వారా రక్షణ ఉండదు.
ఆ రక్షణ ఇచ్చినటువంటి ప్రభు ద్వారా తప్ప ఈ లోకంలో తిరుగుబాటు అనేది ఎక్కడికి వెళ్ళినా కూడా యేసుక్రీస్తు వారికి తిరుగుబాటు జరిగింది కాబట్టి ఎక్కడైతే ఆర్థం కోస్తున్నారో వాళ్ళకి తిరుగుబాటు అనేది జరుగుతుంది. 5వ అధ్యాయంకి వస్తే 4వ వచనంలో అంటాడు, వారు అతని మాటకు సమ్మతించి, అంటే గమనికలు చెప్పినట్టు మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి అపోస్తలుల్ని ఏం చేశారంటే పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి. అసలు ఎవరు కొడతారు? ధర్మశాస్త్రం ప్రకారం ఎవరు కొట్టాలి? ఆ ధర్మశాస్త్రం వ్యతిరేకంగా జీవిస్తున్న వాళ్ళు కొట్టాలి. కానీ మరి ధర్మశాస్త్రం ప్రకారం నడిచే వాళ్ళందరూ కూడా ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? వీళ్ళు ఒక మెస్సీ వస్తాడని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆ వచ్చేటువంటి మెస్సీ వస్తాడని ఎదురు చూస్తున్న వారు వచ్చాడు, ఆయన నామంలోనే మీకు రక్షణ ఉందని చెప్పి బోధిస్తున్న వారిని కొడుతున్నారట. ఇంకొకరి గురించి ఎత్తి నేను కొట్టడం ఆ స్వార్థం ప్రకటించిన వారిని కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారంట. కొట్టించి యేసు నామం బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల. ఇప్పుడు కొన్ని గ్రామాల్లో కూడా మా గ్రామంలో మీరు ప్రకటించడానికి వీళ్ళేరు, మీకు గ్రామాలు లేవా అంటున్నారట. ఇది కొత్తగా వచ్చిందా? ఆ కాలంలో ఉంది కదా. ఆ కాలం నుండి వాళ్ళు ఏం చేశారు? ఈ ఊరు నీదా అని అన్నారు. వాళ్ళు ఇవ్వడం మమ్మల్ని ఎలా అంటే కానీ అన్నారా? వాళ్ళు కొట్టించేసారట. ఎన్ని కొట్టించేసి ఇంకెప్పుడన్నా జరిగి నామం బోధిస్తే ఈనాడు ఊళ్ళో రావద్దంటేనే వెళ్ళి బయటికి మీరు వెళ్ళి ఆగలేదు. మేము క్రైస్తవులారా ఏంటి ఇక్కడ మనం రానక్కర్లేదు, మనం ఏమైనా సరే త్వరపడాలి. ఏ ఊళ్ళో ప్రకటించండి, మళ్ళీ ఏ ఊళ్ళో ప్రకటిస్తే కొట్టేస్తారే మన ఇంకో ఊరు వెళ్తారు. వాళ్ళు ఊరుకుంటారా? నీ ఊళ్ళో ఉన్న పరిచయస్తులకి నీ బంధువులకే నువ్వు చెప్పు, వాళ్ళు ఇంట్లోనే ఆనందంగా జీవిస్తారు లేదో పట్టించుకోవు. ఎందుకు బయటకు వెళ్ళడానికంటే కొంతమంది ఏమో ఆ ఫోటోలు ఆ వీడియోలు తీసి ఆ యూట్యూబ్లో పెడితే ఆడో కొంత సొమ్మాడేస్తాడు భిక్ష, ఆ తర్వాత ప్రయోగం పంపితే ఆడో కొంత పడేస్తాడు. అంటే బ్రతకడానికి చేసేటువంటి సేవ అయితే అది పరలోకం తీసుకెళ్ళడానికి గ్రంథం తెలియజేస్తుంది. అలాంటి కొట్టించారట, ఇంకెప్పుడు కూడా చెప్పద్దట. 41వ వచనంలో వాళ్ళు ఏం చేశారు? మనం ఏం చేస్తున్నాం? ఆ నామం కొరకు అవమానం పొందడానికి పాత్రమని నచ్చబడిన వారు సంతోషించారంటున్నాడు. సంతోషించారంటే ఎప్పుడు చెప్పాడు యేసుక్రీస్తు వారు? ఆ నామం కొరకు అవమానపరచబడితే సంతోషించండి మీరు అని ఎప్పుడు చెప్పారు? యేసుక్రీస్తు వారు అపోస్తులు చెప్పారా లేదా? ఆ విషయం ఎక్కడ? మత్తయి సువార్త కొండమే ప్రసంగం, మొట్టమొదటి ప్రసంగంలో ఆయన చెప్పిన మాట అది. వాళ్ళు మర్చిపోలే ఆ ప్రభు మాటల్ని. ఈనాడు దౌర్భాగ్యం ఏం చేస్తారంటే ఆ మాటలు మర్చిపోతారు. మమ్మల్ని కొట్టేశారండి, మమ్మల్ని తిట్టేశారు, మీరు సేవ చేయలేవండి. ఈ 5వ అధ్యాయము 10వ వచనంలో నీతి నిమిత్తము 11వ వచనం చదువుకుంటాం. నా నిమిత్తము అన్నారు. యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు ఆయన నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. అంతే తప్ప ధన్యవచనం చదువుకున్నంత మాత్రం ధన్యులు కాదు. కొన్ని సంఘాల్లో ధన్యవచనంలో కంటత చేసేసి ఇంక అదే భజనలాగా చేసేస్తూ ఉంటారు. వాళ్ళ ధనులు వీళ్ళు ధనులు, వీళ్ళు ధనులు కాదలికి తెలియదు. ఎవరన్నా ఊరుకుంటారా? నిందింది ఊరుకుంటారా? ఊరుకోరు. అప్పుడు మాత్రం తిరిగి ఫైట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఒకటంటే కనీసం 3 అనాలి. వీళ్ళకి నిందించడం ఇష్టం ఉండదు, వీళ్ళ అవమానపరచడం ఇష్టం ఉండదు. ఏ విషయాలు అంటే ప్రభు నిమిత్తం సుమా, మిగతా విషయంలో కాదు. పూర్వం బాగాలేదని నిందించడాలు, లేకపోతే ఏదో ఇచ్చేవారు బాగాలేదని నిందించడాలు కాదు. ప్రభు నిమిత్తం నిందించినప్పుడు ఏం చేయాలంటే అమ్మా నేను ఈరోజు ఎందుకంటే ప్రభు నిమిత్తం నన్ను తిట్టే పర్లేదు, సంతోషించాలట. మనం ప్రమోషించినట్టు అది ధన్యులంటుంది. సంతోషించండి, ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం. అది పరలోకంలో మన ధనం ఎలా పెరుగుతుంది, అక్కడ ఎలా పెరుగుతుంది. ఆయన పని యథార్థం చేసినప్పుడు ఎవరన్నా ఏమన్నా ఆయన నిమిత్తం మనల్ని ఏమన్నా అన్నప్పుడు మన ఫలం అక్కడ పెరుగుతుందట. మన ఫలం అధికమవు అని తెలియజేస్తున్నారు. మరి ఎటువంటి మాట ఉంటున్నాం మనం? యేసుక్రీస్తు వారు చెప్పిన మాట వాళ్ళు లోబడ్డారు. ఇదిగో ఈ నామ నిమిత్తం మేము అవమానం పొందడానికి మేము పాత్రలు అని చెప్పాట. వాళ్ళు ఏం చేశారు? అపొస్తలుల కార్యాలకు వచ్చేద్దాం. 5వ అధ్యాయం చదువుతారు. 42వ వచనంలో వారు సంతోషించుకున్నట్ట మేము పాత్రలు కాదని ఎంచుకున్నందుకు వారు సంతోషించు మహాసభ నుండి వెళ్ళిపోయి
వారానికి ఒకసారి వస్తున్నాం కాబట్టి మేము నెలలో ఒకసారి వస్తాం వల్ల వాళ్ళు ఏం చేశారంటే ఇంకా ఎక్కువగా మేము తిట్టించుకోవాలి ఆయన నామం ప్రకటించి. వాళ్ళు తిట్టిన వల్ల ఎప్పటికైనా సరే వాళ్ళ సువార్త వాళ్ళ చెవులు పడాలంటే వినడం వినకపోవడం, మార్పు చెందకపోవడం అది వాళ్ళ ఇష్టం. అంతే తప్ప ఎవరో ఒక వెనకాల పడి వాళ్ళ వెనకాల బంద్ చేయమని చెప్పలే. నువ్వు మారాలు మారవు బాగా ఏళ్ళు కూడా అందులో వెళ్ళిపోయిన పరిస్థితి. మార్పు చెందని వారితో ఎక్కువగా సహవాసం అనేది చేయడానికి మనకి గ్రంథం తెలియలే. కాబట్టి అక్కడ ప్రతిదినము దేవాలయంలోనూ ఇంటింటను మానక బోధించు ఏసే క్రీస్తని. ఎందుకంటే ఆ ఏసుని వాళ్ళు ఏమంటున్నారంటే వాటిలో అనుకున్నాడు అంతే, ఈ లోకంలో ఉన్నవాడు అంతే, ఏంటి దేవుడు కుమారుడు రాదు అంటారు అంతే. కానీ క్రీస్తు అంటే నమ్మేవారు. ఎందుకంటే మెస్సీ వస్తాడు, మెస్సీ అంటే అభిషిక్తుడు, క్రీస్తు అన్న అభిషిక్తుడే. అది దేవుడు పంపించేటువంటి తన కుమారుడు అని వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు ఈ యేసే క్రీస్తు అంటున్నారు అంతే. ఈ యేసుని క్రీస్తు అని నమ్మని వారే క్రీస్తు విరోధులు అంటున్నాడు. ఒకసారి యోహాను గారు రాసిన మొదటి పత్రిక ఎందుకు క్రీస్తు అని ప్రకటించారంటే ఆ కాలంలో నమ్మని వారు చాలా మంది ఉన్నారు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో యేసు క్రీస్తు కాడని చెప్పుకోవడం తప్ప ఎవడా బద్ధికుడు అని అంటే యేసు ప్రభుని ఏమంటున్నారంటే ఇది క్రీస్తు కాదు అంటున్నారట. వాళ్ళే అబద్ధికులు అన్నారు. అబద్ధికులు అంటుంది. తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి అన్నాడంటే. ఎక్కడో బయట నుంచి రాడు క్రీస్తు విరోధి అనేవాడు. ఆడెవడో 2 కొమ్ములు వేసుకుని వస్తాడని చాలా మంది ఎదురు చూస్తున్నారు. యాంటీ క్రైస్ట్ అనేవాడు క్రీస్తు విరోధి. ఆయన అంటే ఎవరో కాదు ఆయన, అదిగో ఆ యేసుని క్రీస్తుని ఎవరైతే ఒప్పుకోరు వాళ్ళే క్రీస్తు విరోధులు అంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు మాదిరించారు. ఆ మాదిరి ప్రకారం ఏం చేశారంటే అపోస్తలులందరూ కూడా మాదిరించుకున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏదైనా ఊరు వెళ్తున్నారు అనుకోండి, ఏం చేసేవారు? ఎక్కడికి వెళ్తే అక్కడ తండోలు వాళ్ళతో పాటు ప్రయాణం చేసేవారు. వెళ్ళిన తర్వాత అక్కడ సమాజంగా కూడుకునేవారు. కూడుకుని ఎవరైనా పెడితే తినేసి వచ్చేసేవారు. ఒప్పుకుంటే ఆ సమాధానం వాళ్ళ మీదకి వెళ్తుంది. ఒప్పుకోకపోతే మీ పాత్రలు దులిపేసి వచ్చేయండి అంతే. తీర్పు దినాన్ని ఆ ధూలే వాళ్ళ మీద సాక్ష్యం పడతారు. అంతే తప్ప మాటి మాటికి వెళ్ళి వాళ్ళతో గొడవలు పెట్టుకోమని గ్రంథం తెలియజేయాల. అలాగే ఇదిగో మేము మీ ఊరు వచ్చాం, మీ ఇంటికి వచ్చాం, మీరు మాకేం పెట్టలే అని వాళ్ళతో గొడవలు పెట్టుకోమని గ్రంథం తెలియజేయాల. మీరేం తీసుకెళ్ళద్దు, ఎలాంటి వాళ్ళు ఏం పెడితే అంతేనండి. రెజల్యూషన్ అంతే, సమాధానం అని క్వశ్చన్ తెలియదు అని తెలియజేశాడు. అపోస్తులు కూడా ఎక్కడికైనా వెళ్తుంటే వాళ్ళు కూడా ఇలా తండోపుతండాలుగా జనాలు వచ్చేసేవారు. ఎందుకంటే ప్రభు బోధ అనేకులు నడిపిస్తూ ఉంటుంది. కొంతమంది తింటాకు వచ్చారు, కొంతమంది సూచనలు చూస్తాకు వచ్చారు, కొంతమంది అద్భుతాలు చూస్తాకు వచ్చారు, కొంతమంది స్వస్థతలకు మాత్రమే వచ్చారు, కొంతమంది మార్పు చెందడానికి. అంటే చాలా కేటగిరీ వాళ్ళు ఎప్పుడిచ్చారు. అది ఈ కాలంలో కాదు. ఎందుకంటే కొంతమంది చాలా మంది వెళ్తున్నారండి. అందరూ ఎందుకు వెళ్తారు? ఆనాడు యేసుక్రీస్తు వారిని వెంబడించిన వాళ్ళు ఎన్ని గుంపులు ఉన్నాయో, ఆ బోధ ప్రకారం నడవాలని వచ్చి వారిని వెంబడించి ఆ బోధ బోధించిన అపోస్తుల బోధను వెంబడించిన వారిలో ఎన్ని గుంపులు ఉన్నాయో వేల మంది కదా, ఒకళ్ళిద్దరు కాదు. అలాగే వేల మంది అందరూ కూడా కరెక్ట్గా మారుమనసు పొందేటువంటి జీవితం కలిగిన వారు అంటే కాదు. కొంతమంది వాళ్ళు ముట్టుకుంటే బాబు స్వస్థం అంతే. తర్వాత కూడా ఇంకా ఇలా కొంతమంది వచ్చారు. వీళ్ళు కూడా వెళ్తే మనం ఫుడ్ వండుకోవసలే, చక్కగా వాళ్ళే అన్ని పెడతారు, కడుపు నిండా పెడతారు, మళ్ళీ వాళ్ళే సాగనవుతారు, ఇంకా అన్ని మనం ప్రార్థన చేస్తారు. ఒంట్లో బాగోకపోతే మళ్ళీ వాళ్ళే మనం స్వస్థత ఇస్తారు. ఇవే తప్ప ఈ దాహంలో ఉండగా మన జీవితం మార్చుకుంటే ఆయన చెప్పినట్టుగా మనం వాక్యానుసారం నడిస్తే మన పరలోకం తీసుకెళ్తారనే సంగతి ఆలోచించేవారు అందరూ కొద్దిమంది ఉన్నారు. ఆ కాలంలో కూడా ఈ కాలంలో కూడా సంఖ్య చూసి మోసపోద్ది అంటున్నారు. సంఖ్య చూసి ఎప్పుడు కూడా మోసపోద్దు. అందులో అంతకంటాడు కదా ఏర్పరచుకున్న వారు పెరుగుబడిన వారు చాలా మంది ఉన్నారు. కానీ అందరూ ప్రభు ఏర్పరచుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆ గుంపులో మనం కూడా ఉన్నామో లేదో ఆలోచన చేసుకోవాలి. మనం ఏం పోతున్నాము? ఏదో వచ్చో చాలేకపోతే బాగుంటుంది లేదా, ఆయన మాట్లాడలేము, పూజ చేయాలి కదా, మనం ప్రార్థన చేయడనా? ప్రార్థన ఎప్పుడు చేస్తాం? వచ్చిన రాకుండా మా ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటాం. కానీ పరలోకం వెళ్ళాలంటే కంపల్సరీ రావాల్సిందే. ఎందుకంటే వాళ్ళు మానలే, ఏనాడు వల్ల ఎన్ని శ్రమలు రానివ్వండి, ఎన్ని ఇబ్బందులు రానివ్వండి, ఒక పక్కన రావ ప్రభుత్వం తలకే తీసేస్తుంది. ఇప్పుడు ఇంకా కొడుతున్నారట.
ఏది చర్చి కూల్ చేస్తున్నారంట, బిల్డింగ్లు కూల్చేనివ్వండి, కొట్టేనివ్వండి. కానీ అప్పుడు తలకాలే దొరికితే చంపేసేవారంట. ఇప్పుడు చంపట్లే, జస్ట్ కొడుతున్నారు అంతే. అయినా సరే వాళ్ళు మానేరంటే సమాజంగా కొడుకుంటున్నాను లేదంట. అర్ధరాత్రి ఎక్కడో మిద్ది మీద కూర్చుని చిన్న చిన్న దీపాలు పెట్టుకుని మరి కొడుకున్నారంట. ఎక్కడో సముద్ర తీరానికి వెళ్ళిపోయి లేదా నదీ తీరానికి వెళ్ళి కూర్చున్నారంట. దూరంగా ఎక్కడైతే తిరుగుబాటు జరుగుతుందో అక్కడే ఎక్కువగా సంఖ్య మారిపోయేవారంటండి. ఏంటిది, ఈ మాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి, ఈ ప్రభు వారట, ఆయన ద్వారా పరలోకం అట, ఈయనే మనకి మెస్సీ అట, ఈయనే రక్షకుడట, ఈ విషయాలను కూడా అంగీకరించి చాలామంది లూదియా అనే ఆమె ఎలాగ ఉదాహరణ కూడా అనుకుంటూ వెళ్ళేది. బాధ ఉందట. ఎప్పుడైతే ప్రభుని గురించి తెలుసుకుందో, భక్తి పరురాలు కదా, భక్తి పరులకు ఏమవుతుందంటే మెడిసిన్ త్వరగా పనిచేస్తుంది. భక్తిహీనులు కంటే చెడు అలవాటు నుండి ఇంకా ఆ డ్రగ్స్ తీసుకుంటూ మెడిసిన్ వాడికి ఎలా ఉంటుంది, పనిచేస్తుందా? ఇప్పుడు మంత్ అయ్యి కూడా బైబిల్ ఎన్ని సంవత్సరాలు చదవనండి, చనిపోయేదాకా చదవనండి. ఒక భక్తిని తగ్గేస్తూ ఉంటాడు, ఒక భక్తి బైబిల్ చదువుతూ ఉంటాడు. అలా చెడు అలవాట్లు కలిగిన వాడు తన హృదయంలో చెడంతా పెట్టుకుని బైబిల్ ఎన్ని సంవత్సరాలు చదివినా జీవితం మారదు. కానీ భక్తిగా జీవించాలి, నాకు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ చెడ్డ అలవాటుకి నేను వెళ్ళకూడదు అనుకునేవాడు చదవమనండి, ఇమీడియట్లీ గ్రోత్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే తన జీవితానికి మెడిసిన్ బాగా పనిచేస్తాను. ఓ దీని జోలు నేను అనకూడదు, దీని మొహమే చూడకూడదు, ఇలాంటి వారితో నేను కలిసి ఉండకూడదు, బాగా పనిచేస్తూ ఉంటుంది. అది గ్రంథం తెలియాల్సినటువంటి సమాచారం. కానీ ఆనాడు ఇలా లూదియా ఎప్పుడైతే ఉందో ప్రభు తన హృదయం తెరవడంతో వెంటనే అంగీకరించేసిందట. అంగీకరించి బాప్తిజం పొందడం, వాళ్ళ ఇంటి దగ్గర ఒక సంఘం ఏర్పడడం, ఎంత అద్భుతంగా చూడండి జీవితాలు. మాల అనేది వాళ్ళు మాల ప్రకటించుకుంటూ వెళ్ళిపోతున్నారట. మొదటి 2 కొరింథీ పత్రిక అనుకుంటే అక్కడ కూడా చాలా చక్కగా తెలియజేస్తున్నాడు పౌలు గారు. 2 కొరింథీ పత్రికలో 6వ అధ్యాయము, ఇదిగో ఇదే రక్షణ దినమంటున్నాడు. 3వ వచనం నుంచి కొన్ని విషయాలు తెలియజేస్తున్నాడు పౌలు గారు. పేతురు గారే కాదు, పౌలు గారే కాదు, యథార్థంగా బ్రతకాలనుకున్న వాళ్ళందరూ కూడా, అధ్యక్షులుగా ఉండాలనుకున్న వారికి, నాయకులకి ఈ లోకంలో సుఖోటకు పోషేమో కానీ పరలోకంతో దేవునితో ఉన్నటువంటి స్థానం ఉంటుందండి. 6:3 ఈ మా పరిచర్య నిందింపబడకుండా నిమిత్తము ఏ విషయంలోనైనాను అభ్యంతరం ఏమి కలగజేయక శ్రమలు వస్తున్నాయి, పరిచర్య ఆపట్ల, ఇబ్బందులు వస్తున్నాయి, పరిచర్య ఆపట్ల, ఇరికింపడుతున్నారు, ఆగట్లే. అంటే దేవుని సన్నిధికి రావడానికి ఈరోజు చాలా సార్లు, కానీ పరిచర్య నడిపించడానికి ఒక నాయకుడికి ఎంత బాగా ఉండొచ్చు చూడండి. కొంతమంది దేవుడి సన్నిధి నడిపించే వారికి ఎన్ని బాగా ఉంటాయో, ప్రతివారం మన సోదరులు తీసుకొస్తున్నారు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి. కొంతమంది వాళ్ళు రాకపోతే వస్తారా, ప్రశ్న వేసుకోండి, ఎంతమంది వస్తారో. తమకు దేవుడు కావాలనుకున్న వాళ్ళు వస్తారేమో కానీ తీసుకెళ్తేనే వస్తామనుకున్న వాళ్ళు రా. ఎందుకంటే మనల్ని ఇక్కడ నడిపించగలరేమో వాళ్ళు, నేనైనా మీరైనా ఎవరైనా దేవుడి సన్నిధికి అక్కడ నడిపించలేదు, పరలోకం నడిపించలేము మనం. ఎందుకంటే వాళ్ళు భక్తిని బట్టి వాళ్ళు నడాలి. ఇక్కడికి ఏంటంటే మనం సహాయం చేస్తున్నాం, మనం మానేస్తే ఆగిపోద్దా, అలా ఆగిపోతుంది. అది అంటున్నాడు, పరిచయం ఆగకూడదు. వాళ్ళు బాగా నేను ఇవాళ రాకపోతే, నేను ఇవాళ వెళ్ళకపోతే వీళ్ళు రారేమో నీరసం వచ్చినా సరే, జ్వరం అవుతున్నా సరే, ఏమవుతున్నా సరే, ఆదివారం మాత్రం మాకు ఏమి రాకుండా చూడు, వచ్చినా కానీ మేము మీ సన్నిధికి ఆగకుండా చూడు. ఎందుకు ఆగుతాం మనం? ఆగి పోవాలనుకున్నవాడు చాలా వస్తాయి, కానీ నేను ఏమొచ్చినా ఆగకూడదు అనుకున్నవాడికి రాత్రి మనం డిఎంలో చెప్పుకున్నాం, మన సోదరులు కూడా చెప్పాం, నాడు వంగిపోయినా కానీ ఆ ఆపగలిగింది రోగం ఆపలే. సమాజ మందిరానికి ఎప్పుడు వెళ్తానే ఉండదట. ఆ ఒక్కరోజు కానీ మిస్ అయింది కనుక యేసుక్రీస్తు వారు ఆ రోజు సమాజ మందిరానికి వచ్చినప్పుడు బోధించే రోజు, ఈ రోజు ఎందుకులే కొంచెం నీరసంగా ఉంది అని కానీ ఇంటి దగ్గర ఉండిపోతే మళ్ళీ ఆవిడ ఎప్పుడు కూడా జీవితంలో ప్రపంచం చూడకపో యేసుక్రీస్తు వారు స్వస్థపడతారన్న సంగతి కూడా ఆమెకు తెలియదు. మాదిరి రేపు ఆమె అంటుంది, ఇదేంటి నా కాళ్ళు చేతులు కూడా ఏం పని చేయలే, నేను మొత్తం బెండు, కనీసం నేను దూరం కూడా నేను అన్ని చూడలేను, అలా ఒంగు నడుచుకుంటూ దేవుని సన్నిధికే నీ వాళ్ళగా నీకేం పోయేగా ఉంటుంది. రేపు తీర్పులోకి వస్తే నీకు దేవుడు అన్ని మానిచ్చాడు కదా, దేవుని గురించి మానేసాడు దేవుని సన్నిధికి.
మాదిరించాలి. ఆయన అంటాడు, మా పరిచర్య అభ్యంతరం కలగకుండా శ్రమల యందు, ఇబ్బందుల యందు, ఇరుకుల యందు, దెబ్బల యందు, చెరసాల్లోను, అల్లారులోను, ప్రయాసంలోను, జాగరణలోను, ఉపవాసాల్లోను మిగిలిన ఓర్పు గలవారు అంటున్నాడు. ఇదే 11వ అధ్యాయంలో కూడా తెలియజేశాడు ఎన్ని ఇబ్బందులు పడ్డాడు. అపోస్తలులు కొట్టారా కొట్టలేదా? పేతురు గారు కొట్టారు, పౌలు గారు కూడా కొట్టేసి చచ్చిపోయాడు అని చెప్పి ఈడ్చి వదిలేసినట్టు పనుగొపుతాం. అలాంటి బాధలు అట్లా నడిపించేవాడికి. అంటే సంఘానికి ఒక్కడికే కాదు, సంఘంలో అందరికీ ఇబ్బందులు ఉంటాయి. ఈ నాయకులకి ఎవరైతే బాధ్యత తీసుకుంటారో, బాధ్యత కలిగి యథార్థంగా చేసేవాడు ప్రతి ఒక్కరికి బాధలు ఉంటాయట. అయినా సరే దేవుని కృప అత్యధికముంటుందట. అది తెలియజేస్తున్నాడు. అల్లారులోను, ప్రయాసంలోను, చెరసాల్లోను, దెబ్బల్లోను, జాగరణలోను, ఉపవాసంలోను మిగిలిన ఓర్పు గలవారమే పవిత్రతతోనూ, జ్ఞానముతోనూ, దీర్ఘశాంతముతోనూ, దయతోనూ మనకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ మాట. పవిత్రతను మనం పోగొట్టుకోకూడదు. జ్ఞానం చొప్పున ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి, దయగలు ఉండాలి. పరిశుద్ధాత్మ వలనను నిష్కపటమైన ప్రేమతోనూ, సత్యవాక్యమును చెప్పుట వలనను, దేవుని బలము వలనను, కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనతల వలన, సుకీర్తి దుష్కీర్తుల వలనను ఎన్ని రాసేసేటువంటి కిందాక చదువుకోండి. దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మల్ని మేమే మెప్పించుకుంటున్నాము. ఇంకొకరు మెప్పి ఎప్పుడు చూడలా. నేను ఎంత చేస్తున్నాను, ఎవరో పట్టించుకుంటే ఎప్పుడు నేను దేవుని దృష్టిలో బాగా చేస్తున్నాను. ఓకే, పర్లేదు. నాకు తను తానే మెప్పించుకున్నాడు. డబ్బులు కొట్టించుకుంటున్నాను. ఎందుకు కొట్టించుకున్నాను? దేవుని పని కదా, పర్లేదు. అడ్జస్ట్ అయిపోతున్నాడు అయితే పర్లేదు అంటే నేను దాన్ని ఇలా చేసుకుంటూ వస్తూ మేము మోసగాండ్రమైనటువంటి జనాలకు ఎలా ఉన్నాడంటే మోసగాండ్రు మౌలు. అపోస్తలులు అంటే భూమిని తలకిందులు చేసేవారు. ఇక్కడ కూడా వచ్చేసారన్నారు దుర్మార్గులు. భూమిని తలకిందులు ఎవరు చేశారు? ఎవరు చేయలే. భూమి మీద ఉన్నవాడు పరలోకం వెళ్ళడానికి బోధిస్తున్నవారు అంటే వీళ్ళు తలకిందులు చేసినట్టుగా కనపడుతున్నారంట భూమిని. అలాంటి నిందలు పడ్డారట వీళ్ళు. వాళ్ళ దృష్టిలో ఒక మోసగాడు పౌలు. కానీ ఆయన అంటాడు, మేము మోసగాండ్రమైనటువంటి బాగుగా తెలిసిన వారు, మేము తెలియబడిన వారు, చనిపోచున్న వారమైనటువంటి ఇదిగో మేము బ్రతుకుచున్నాం. శిక్షింపబడిన వారమైనటువంటి, చంపబడని వారు, దుఃఖింపబడిన వారమైనటువంటి ఎల్లప్పుడూ సంతోషిస్తున్నాం. దరిద్రమైనటువంటి అనేకులకు ఐశ్వర్యము. చాలా మంది ఏమంటారంటే వీళ్ళ దగ్గర ఉంటుంది, దరిద్రులు వీళ్ళ దగ్గర ఏ కావాలంటే ఇచ్చేస్తూ ఉండాలి. అడిగినట్టు ఇచ్చేస్తూ ఉంటే ఎంత అమ్మేస్తూ ఉంటారు. ఇచ్చేస్తూ ఆపేస్తే కొంతమంది సంఘానికి రావడానికి బియ్యం మంచి పెడతా ఉంటారు. సంఘానికి రావాలని బియ్యం మంచి పెడతావా? ఇబ్బందులు ఉన్నారు మంచి పెడతావా? ఇప్పుడు వచ్చిన అందరికీ ఒక మూట బియ్యం ఎంతమంటే మూట బియ్యం పోతారు కదా, పర్లోకంగా వస్తారు వీళ్ళు. ఆ మూట బియ్యం పర్లోకం నడిపించుకుందాం. భోజనం పెడితే వస్తారనుకుంటే భోజనం మిమ్మల్ని పర్లోకం నడిపిస్తుందా అంటే నడిపిస్తుంది. మనకి ఎంత తర్వాత ఉంటే ఏం చేసి మేలు పెట్టి పెట్టుకోవచ్చు. కంటిన్యూ ఇది ఆయన అంటాడు, మేము దరిద్రులు అనుకుంటున్నారా? మేము దరిద్రులు అయినప్పటికీ మీకు ఎంత ఐశ్వర్యం ఇస్తున్నాం అంటే పరలోకం వెళ్ళేటువంటి ఐశ్వర్యం ఇస్తున్నాం అంటున్నాడు. ఇంకేం కావాలి? మనందరూ కూడా ఐశ్వర్యంలో అంటుంది. ఎవరంటే నాయకులు ఉన్న వాళ్ళందరూ కూడా దరిద్రులు కాదు. ఈ భూమి మీద ఏం లేకపోవడం వల్ల, కానీ దేవుని యొక్క వాక్య ప్రకారం జీవిస్తూ నడిపిస్తారట. వాళ్ళంత ఐశ్వర్యవంతులు భూమి మీద ఎవరు లేరంట. అన్ని ఇబ్బందులు అంటుంది. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ప్రభువునే మాదిరిగా పెట్టుకున్నారట. ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళైనా కొన్ని ఎక్కడైనా పరిచారం చేయించుకున్నారా అంటే ఎక్కడ కూడా పరిస్థితి వాళ్ళు చేయించుకోలేదండి. వీళ్ళు కూడా తనతో ఉన్న వారికి చేశారట. ఎంతవరకు చేశారు? ఇదిగో నా చేతులు కష్టాలు చేతమే, నేను కష్టపడుతూ నన్ను నేను పోషించుకున్నాను, నాతో ఉన్నవాన్ని కూడా పోషించాను అన్నాడు పౌలు గారు. అది ఆ అధ్యక్షుడు ఉన్నటువంటి పరిస్థితి. మాదిరి ఉండాలంటే ప్రతి దాంట్లో ఇంకా దోచుకుంటూ ఉన్నాడు అనుకోండి, రేపు పొద్దున్న ఇంకొకటి వచ్చాడు అదే ప్లేస్లోకి. ఇప్పుడు మనకి పాలిటిక్స్లో ఉంటున్నాయి కదా, పొలిటికల్గా ఎవరు లేడు, మంత్రి అయ్యాడు అనుకోండి, అలా ఆల్రెడీ దోచుకుని అప్పులు పోలు చేసాడు అనుకో, మళ్ళీ అక్కడ వచ్చాడు ఏం చేస్తాడు? వాడు కూడా అదే చేస్తాడు. చేసి వాడు కూడా వెళ్ళిపోతూ ఉంటాడు. అది బయట ఉన్న లోకం అది. కానీ ఇక్కడ దేవుడు ఒక అధ్యక్షుడిగా పెట్టాడంటే వీళ్ళందరూ కూడా అక్కడ తీసుకెళ్ళి పరలోకం తీసుకెళ్ళే మార్గంలో నడిపించగలంటున్నాడు, మార్గించాలంటున్నాడు. పౌలు గారు అక్కడ ఒకసారి చదువుకుని ముగించేసుకుందాం. 1 కొరింథీ పత్రిక. ఏం మాదిరి ఉంటుంది? ఏం మాదిరి ఇస్తున్నావు?
ప్రతి విషయంలో కూడా సంఘంలో ఒక అధ్యక్షుడిగా మనల్ని వెంబడించే వారికి ఏం ఆదరిస్తున్నాం? కనీసం ఒక మొక్క అయినా నటుండి తను చనిపోతూ అనేక మొక్కలకి విత్తనాలు వేస్తుందండి. అది చనిపోయిన చోట మరి కొన్ని మొక్కలు ములుస్తాయి. ఈనాడు ఆత్మీయంగా ఒక వ్యక్తి చనిపోతుంటే అక్కడ మళ్ళీ ఆ ప్లేస్లో ఇంకో వ్యక్తి రాలేకపోతున్నాడు. కనీసం దేశం విడిచి వెళ్ళిపోతుంటే అదే ప్లేస్ ఇంకో వ్యక్తిని నడిపించలేకపోతున్నాడు. తన ఆత్మే కష్టం. ఇప్పుడు అధ్యక్షుడైన వాడికి ఇప్పుడు ఫోన్లు వేస్తేనే వస్తారు వాళ్ళు కూడా. ఎన్నాళ్ళు దొరుకుతుంది ఇది? ఒక నాయకుడు ఉన్నవాడు కొంతమంది నడిపించగలిగిన వాడు నాయకుడు తప్ప ఈ నాయకుడినే నడిపించలేకపోతుంటే ఇంకేం చేస్తాడు? గొర్రెల మీద కాపరి చేయలేడు. ఆయన అంటున్నాడు 9వ అధ్యాయంలో 16వ వచనంలో, నేను సువార్తను ప్రకటించడం నాకు అతిశయ కారణం. నేనేం అతిశయపడను, ఎందుకంటే ఇది మనుషులు ఇచ్చింది కాదు, నాకు నా దేవుడు తన కుమారుడు దాని ఇచ్చిన పని. ఇది అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారం నా మీద, మరి పౌలు గారి మీద ఉంటే, ఈ అపోస్తుల మీద ఉంటే, మరి అపోస్తుల బోధన వెంబడించే వారి మీద లేదా సువార్తను ప్రకటించవలసిన భారం ఉంది. నా మీద మోపబడి ఉంది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపబోయినగా నాకు శ్రమ. ప్రకటించకపోతే అది శ్రమ, ప్రకటిస్తే శ్రమ. రెండు ఉన్నాయి. ప్రకటించకపోతే ఒక శ్రమ ఉంది, దేవుడు ఊరుకోడు. ప్రకటిస్తే మనుషులు ఊరుకోడు. మనుషులు ఊరుకుంటున్న ప్రకటిస్తే వాళ్ళు కొడతా వస్తున్నారు, ప్రకటించకపోతే ఈయన కొడతారు. రెండిట్లో కానీ మనుషులు కొట్టిన వాళ్ళే కానీ దేవుడి దగ్గర స్థానం ఉంది, కానీ దేవుడు కొడితే కనుక ఆయన దగ్గర స్థానం ఉండదు. మనుషుల దగ్గర ఉండదు, అప్పుడు వాళ్ళ దగ్గర కూడా ఉండదు. ప్రకటించుకోవాలి శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసిన నాకు ఇష్టంతో చేస్తే మనకు జీతం ఉంటుందంటే ప్రతిఫలం ఉంటుంది, దేవుడు ఇచ్చేది. బలిమి చేత చేయొద్దు అన్నాడు పేతురు గారు. బలిమి చేయొద్దు, ఇష్టపూర్వకంగా చేయండి, దుర్లభాపేక్షతో కాకుండా సిద్ధ మనసుతో చేయండి అని ఇందాక మనం చదువుకున్నాం. ఇప్పుడు ఏమంటాడంటే ఇష్టపడి చేశాను కాబట్టి నాకు జీతం ఉంది 18వ వచనంలో. అట్లయితే నాకు జీతం ఏది? వాళ్ళు అడుగుతున్నాడు. నా జీతం దొరుకుతుందని కూడా మరి ఏది జీతం అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే జీతం అంటాడు. అడుగుతుంది నీకు జీతం, లేదా ఎలా అవుతుంది నీకు జీతం? ఈ కావాలి జీతం అంటే మనకి ఎంతసేపు ఇయ్యే ఓ నోట్ల చేతిలో తిరిగేది. ఆయన అంటున్నాడు, ఏంటి నా జీతం అంటే నేను స్వార్థను ప్రకటించున్నప్పుడు స్వార్థను నాకున్న అధికారంలో పూర్ణంగా వినియోగపరచుకోకుండా స్వార్థను ఉచితంగా ప్రకటించడే నా జీతం. ఉచితంగా ప్రకటించడం అనేది ఈనాడు సువార్థికుల్లో బహు కొద్దిమందికి కనిపిస్తుంది. ఎక్కడన్నా కుడికెట్టాలనుకుంటున్నారు ఏ వ్యక్తులు కూడా ఒక కానుకల సంచి కూడా వెళ్ళిపోతుంది. ఇది వరకు ఇది డిబ్బీలు తెచ్చుకునేవారు, ఇప్పుడు కానుకల సంచి వెళ్ళిపోతుంది. ఎక్కడ కనీసం 5 ఉన్నా సరే కానుకలు పట్టేయాలి, 10 మంది ఉన్నా కానుకలు పట్టేయాలి, 100 మంది ఆదివారం వస్తున్నాయి కదా, అవి ఏం చేస్తున్నాం? అవి తినేవి వాళ్ళు సంపాదించినవి ఇప్పుడు వాళ్ళ సంపాదనలు కొంత తెచ్చిస్తున్నారు, వాళ్ళు పోషించుకోవడానికి కొంత ఉంచుకుంటారు. ఇప్పుడు వెళ్ళి మాటిమాటికి అవి కూడా లాగే కానుక రూపంలో. ఆయన అంటే ఉచితంగా ప్రకటించే, నీవు వెళ్ళి ఉచితంగా ప్రకటిస్తే నీకు జీతం అక్కడ పడుతుందట. మరి ప్రకటిస్తున్నావు ఉచితంగా, లేదా అక్కడ కూడా ఏదైనా డబ్బులు ఇస్తారేమో. గృహదర్శనాలు ఇంటి దగ్గర ఎందుకు చేస్తారు చెప్పండి? చాలామంది తలుపులు వేసేసుకుంటారు. మా ఊళ్ళో కొంతమంది ఏం చేసేవారంటే పాస్టర్ గారు చిత్రం తలిపేసి, ఎందుకంటే డబ్బులు పాపం నిజంగా డబ్బులు లేక, ఎందుకంటే ఉత్తి చేతుల్లో పాపం డబ్బులు లేనాడు ఏం చేస్తారు? తలిపేసేసుకోవాల్సిందే. అంటే వీళ్ళు ఏంటంటే వెళ్ళి అమ్మ నీ కుటుంబం దీవుడిగా కన్నా వచ్చిన ప్రార్థన చేస్తే ఇలా పెడతారు బైబిల్ తర్వాత. అప్పుడు అంతకన్నా అందులో మళ్ళీ చేతికి కొడతారు, ఇందులోనే పెట్టాలట. ఇందులో పెడితే లైన్ పెట్టుకుంటాడు అనమాట. ఇది ఆలిల్లు, ఇది ఏలిల్లు, ఇది ఏలిల్లు, పేజీలు మాట్లాడుకుంటాడు. ఇంటికి తర్వాత 10 రూపాయలు ఇచ్చిందా వచ్చేవాళ్ళు ఇంటికి అలా లెక్క ఉంటుంది మళ్ళీ ఇందులో. ఎందుకంటే జీతకాలు కదా. ఆయన అంటే ఉచితంగా ప్రకటించడమే నా జీతం అంటే డబ్బులు ఇస్తేనే నేను ప్రకటిస్తాను. తర్వాత ఇంకా ఇంటికి వస్తున్నావా మా బృందం ఎంత వస్తుంది, వీళ్ళకి సెపరేట్గా ఉండాలి భోజనాలు, తర్వాత మా బృందానికి ఎంత అవుతుంది, తర్వాత మేము ఆర్కెస్ట్రా అయితే ఎంత అవుతుంది, సౌండ్ సిస్టమ్ ఉంటుంది కదా ఎంత అవుతుంది, మరి సింగర్లు వస్తారు మరి సింగర్లకి ఎంత అవుతుంది, దీనికో రేటు దీనికో రేటు దీనికో రేటు అన్నీ మెత్తడు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇప్పుడు మనం సౌండ్ సిస్టమ్ కొనాలనుకోండి ఏం చేస్తాం? నా సొమ్మిటి కొంటాను నేను ఇక్కడే ప్రకటిస్తాం. అమ్మ మరి ఎవరన్నా కొంచెం సాయం చేస్తే మనం కొనుక్కుంటాం అంటాం, కొంటాం కదా. మళ్ళీ ఇదే మన సంఘటన ఉపయోగించాలంటే అమ్మ మరి 20,000 అవుతుంది, మరి సౌండ్ సిస్టమ్ ఏం తీసుకురావాలంటే 20,000 ఎందుకు అవుతుంది?
ఈయన సొమ్మేం కాదు కదా, మళ్ళీ డబ్బు కూడా దోచేసుకోవాలి. ఏం ప్రకటించడం ఉచితంగా, ఏం మాదిరిస్తున్నావు వెనక్కి అంటే రేపు పొద్దున్న నీ ఎంతలో చూడు కూడా అదే బాధ. ఖర్చులకి ఎలా తీసుకో, ఇబ్బంది లేదు. నీ ఖర్చులకి గమనించి వాళ్ళే ఇస్తారు. ఇంత దూరం నుంచి అంత దూరం వెళ్తే ఇంటి దగ్గర కనీసం వాళ్ళ ఛార్జీలకి ఏదోటి ఇస్తూ ఉంటారు. ఎందుకంటే మరి సంఘంలో డబ్బులు తీసుకోడు కదా, తీసుకోని వాడికి తినేసేవాడికి ఇవ్వాల్సలే. సంఘంలో డబ్బులన్నీ దోసుకునే వాడికి ఏమీ ఇవ్వాల్సలేదు. ఎందుకంటే జీతం ఆల్రెడీ పొందేసుకుంటున్నాడు కదా, మళ్ళీ ఎందుకు వాళ్ళు ఇంటికి వస్తే ఇవ్వాల్సలే. కానీ వాళ్ళు ఆటాడంటే ఈయన ఉచితంగా ప్రకటించడమే నా జీతం అంటున్నాడు. ఎందుకంటే కొంతమంది అట పై వర్షంలో చదివితే పైకి వెళ్తే 8వ వచనం చూస్తే, ఈ మాట లోకాచారం చేయబట్టి చెప్తున్నానా, ధర్మశాస్త్రం కూడా వీటిని చెప్తుంది కదా. ధర్మశాస్త్రం ఏముందంటే, ఇదిగో మీ దగ్గర తీసుకొచ్చే అర్పణలు ఏవైనా సరే ఇందులో కొంత మీది దేవుడు ఇచ్చేసరికి జబ్బు నీది, కానీ ఈ అర్పణం నీది కాదు. ఇదిగో రక్తం వస్తుంది కదా, పారబోసేయి, కొవ్వు ఉంది దయించి, ఇది మీరు తినడానికి వీళ్ళు ఏ పని చేయకుండా దేవుడి మందులో నుండి దేవుడి పని చేస్తుంటే మిగతా గోత్రాలన్నీ కలిసి ఏం చేయాలంటే వీళ్ళని పోషించాలి. అప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే వాళ్ళకి వీళ్ళు వచ్చినప్పుడల్లా వీళ్ళు నిమిత్తం కొంత తేవాలి. వీళ్ళు పచ్చేసి ఇల్లులు కట్టుకోకూడదు, పొలాలు కొనుక్కోకూడదు. ఎందుకంటే దేవుడి మందిరమే వీళ్ళకి ఇల్లు, దేవుడే వీళ్ళకి శ్వాసం. కాబట్టి వీళ్ళు ఏం కొనుక్కోరు, ఏమి బయట ఏమి సంపాదించుకోరు. కాబట్టి వీళ్ళు పోషించబడాలి, ప్రజలందరి నిమిత్తం ప్రార్థన చేయాలి. కాబట్టి దేవుడి మందులు ఉంటారు కాబట్టి వీళ్ళు పోషించే పని మిగతా గోత్రాలకు ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు సేవకు, నేను ఉంటే కష్టపడుతున్నాను, మరి నాకు తెస్తారా, నేను తీసుకొచ్చా. ఒకవేళ నేను కూడా తీసుకోకుండా కూర్చుని మీరు మిగతా ప్రార్థన చేస్తామంటే మీరు నన్ను పోషించాలి. ఎంతవరకు? తినడానికి, ఉండడానికి, ఏదో కట్టుకోవడానికి. అంతేగాని ఇది 20 రూపాయలు ఎక్కువ కొనుక్కున్నాను దీన్ని, నిజంగా 20 అండి ఇది. నాకు 300 రూపాయలు ఆ భాష చాలా మంచి దేశం 500 రూపాయలు అంటుంది అన్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, నువ్వు కూడా దొంగవే అయిపోతుంది. కొనిపించుకోవద్దు, నీకు వచ్చిన దాంట్లో కొనుక్కో వేసుకోవాలనుకుంటే. అంతే తప్ప ఇలా దోచుకున్నట్టు పని చేయాల. అందుకే కళ్ళం తొక్కుచున్న ఎద్దుమూతికి చిక్కం పెట్టొద్దు అని ధర్మశాస్త్రంలో మోసే రాశాడు కదా అని అంటున్నాడు. మనకి కళ్ళం గురించి బాగా తెలుసు. వరి పండిస్తున్నప్పుడు కుప్పను పాటం, ఇప్పుడు టాపంలో కూడా వేస్తున్నాయి. అప్పట్లో ఎద్దులో లేకపోతే పాలు వాటిలో లేకపోతే దున్నపోతులు అన్నాయి కదా, వాటిని ఏం చేశారంటే శుభ్రంగా మూతికి చిక్కుమారు కట్టేసి తొక్కించేవారు. అలా కట్టద్దు, ఎందుకంటే ఎంత తింటుంది అది. అందులో పెద్ద ఒక ఎకరం చేయరండి, వేసి తొక్కేస్తున్నారు. ఎంత తింటుంది, ఎకరం గడ్డి తినేస్తుంది, మొత్తం తినేస్తుంది. దాన్ని ఉంచుతారా, వేసేది శుభ్రంగా 1 కేజీ మన ఊరంతా పనిచేస్తుంది. అది తిన్నది, అది ఎంత తింటుంది అంటే అది తొక్కుతుంది కదా, మరి తొక్కుతున్నప్పుడు దానికి ఆయాసం అవుతుంది, ఆకలి అవుతుంది, దానికి కావాల్సినంతే తింటుంది. అంత తినేస్తే వేసేస్తుంది దాని ఉంచడం. అలాగే నీకు పని చేస్తున్నావు కాబట్టి అంతే నలుగురు నీ ఆకలి తీరడానికి ఖర్చు పెట్టుకో, తప్పలేదు. మొత్తం తీసేసుకున్నాం అనుకో, మనం మనుషులుగా ఏం చేస్తామో పశువులకి దేవుడు కూడా అదే చేస్తాడు అంటున్నాడు. ఎలా అవుతున్నారంటే 6వ వర్షంలో అంటే మాదిరి అధ్యక్షుడికి ఏ మాదిరి ఉంచుతున్నావు, ఒక నాయకుడిగా కానీ లేకపోతే స్వార్థీయుడు కానీ లేకపోతే ఒక కాపరిగా కానీ ఒక బోధకుడు కానీ ఏం చేస్తున్నావు, ఏం మాదిరి ఉంచుతున్నావు వెనక్కి అని అంటే 6వ వర్షంలో అంటున్నాడు, మరియు పని చేయకుండాటకు నేను బాగా మాత్రమే అధికారం లేని వారుమా, ఎవడైనా తన సొంత ఖర్చు పెట్టుకున్న దొంగలో పొరుగు చేయనా, ద్రాక్ష తోట వేసి దాని ఫలం తిన్నవాడవుడు, మందరుగా దాని పాలు తాగినవాడవుడు, పనివాడు జీతానికి పాత్రుడు అంటాడంతే. పనివాడు జీతానికి పాత్రుడు. జీతం వేరు, కంపెనీ ఇస్తుంది మన పనికి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తుంది తప్ప కంపెనీలో ఉన్న డబ్బు అంతా మనకే కావాలనుకుంటే, నేను పని చేస్తాను, నేను ఒక ఎంప్లాయీని, నా కంపెనీ డబ్బు అంతా నాకే కావాలంటే ఉంచుతాడు. మనల్ని ఉంచడం, మన జీవితకాలం ఎంత కావాలో అంతే ఇస్తాడు. అలాగే ఎంత కావాలో ద్రాక్ష తోట వేసి ద్రాక్ష పళ్ళు తినకుండా అవడవుడు తోటలో వాడు, కానీ పళ్ళన్నీ తినేస్తే దేవుడు యజమాని ఉంచడం. అలాగే మంద కాసేవాడు మందపాలు తాగుతాడు. ఎంతవరకు తాగుతాడంటే తన కడుపు నింపుకునేవాడు. మందపాలన్నీ తాగితే చచ్చిపోతాడు, లేదంటే కనుక అమ్మేసుకుంటే యజమాని తీసేస్తాడు. అలాగే ఏ కాపరైనా ఎవరైనా కాచేవాడు చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నాడు. 10వ వచనం వస్తే, కేవలం మన కొరకు దీన్ని చెప్పుచున్నాడా,
అవును, మన కొరకే కదా ఈ మాట రాయబడను. ఇయాలే అనగా దున్నువాడు ఆస్తి దున్న వాళ్ళను కళ్ళ త్రొక్కించేవాడు పంటలో పాలు పొందుననుకుని పాలు పొందిన ఆస్తి తొక్కించాలని. మీ కొరకు ఆత్మ సంబంధం మీ వ్యక్తి ఉండగా మీ వాళ్ళ శరీర సంబంధం ఫలాలు కోసుకున్నట గొప్ప కార్యమా? ఇదిగో చాలా మంది ఏం చేస్తారంటే ఈ మాటలు చెప్పి బాగా సంపాదిస్తున్నారు కదా, అది గొప్ప కార్యం కాదు. అధికారం వాళ్ళు ఉందేమో కానీ వాళ్ళకంత అధికారం ఉంటే మాకు ఇంకా అధికారం ఉండాలి కదా. వాస్తవానికి ఇప్పుడు ప్రార్థన చేస్తుంటే స్వస్థత వరాలు ఉన్నాయని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి దాని దగ్గర పోసేస్తున్నారు వాళ్ళ దశం బాగా వెళ్ళి. ఇప్పుడు వాడే అంత తీసుకుంటుంటే వాడు వీడంటే మరి దుర్మార్గం నమస్కారం అతనే అంత తీసుకుంటుంటే అపోస్తులను సంపాదించవచ్చు. జస్ట్ వాళ్ళ దగ్గర టచ్ చేస్తే చాలంటుంది. ఎలాంటి రోగమైనా సరే వెళ్ళిపోయారు. వాళ్ళు ఎన్ని ఎకరాల వాళ్ళు వచ్చి ఎకరాలు ఏంటి మొత్తం దునియా మొత్తం ప్రపంచం కొనిచ్చారు. చక్కగా చోటకు వచ్చింది. ఎవడైనా రోగాలు ఉంటారండి, ఎటువంటి రోగం ఉందో చెప్పండి, దానికి రేట్ అని చెప్పి పక్కన రేట్లు రాసేసాడంటే చక్కగా ఒక్క ఊరు రాష్ట్రం జిల్లా రాష్ట్రాలు మొత్తం అన్నీ కొనిచ్చారు. ఏం కొన్నారు వాళ్ళు కూడా పోగొట్టుకున్నారంట. ఎందుకంటే ప్రభు నిమిత్తం సమస్తాన్ని కూడా ఏదైతే నాకు లాభకరంగా ఉన్న సమస్తం కూడా నష్టంగా ఎంచుకున్నారు, పెంటగా చూసేటట్టున్నారు. అంతా కూడా ఈనాడు పెంటను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నారు. ఎందుకంటే రేపు పొద్దున ఎందుకు పనికిరారు. కాబట్టి ఎటువంటి మాట్లాడుకుంటున్నాం. సంఘంలో దేవుడి సన్నిధిలో ఒక అధ్యక్షుడు అనేవాడు మందకి మాదిరిగా లేకపోతే కనుక జీవితాలు నాశనం అయిపోతారు. మరీ కఠినమైన తీర్పు ఉందంటండి. కాబట్టి ప్రతి విషయంలో కూడా మన వెనకాల మనం చాలా మంది అప్పటి ఈయన అలా అంటాడండి, అలా అంటాడు, ఇలా అంటాడు, అలా అంటాడంటే ఏ విషయంలో అంటాడో ఆత్మ సంబంధం విషయం గురించా లేదా భౌతిక సంబంధం విషయం గురించా? ఆత్మ సంబంధం తీసుకో మారు అంటాడు. భౌతిక సంబంధం గురించి అయితే వదిలే, ఆయన్ని వదిలే. ఎందుకంటే భౌతిక సంబంధం గురించి ఇబ్బంది పెడతామంటే అలాంటి దుర్మార్గంతో చాలా దూరంగా ఉండడం మంచిది. వాడే వాళ్ళ పరలోకం వెళ్ళేవాళ్ళు కూడా వెళ్ళేవాడు. కాబట్టి ఎటువంటి మాదిరి ఉంటున్నామో ప్రతి ఒక్కరు కూడా తమ ఆత్మ పరిశీలన చేసుకుని జీవించాలని మాటతో ఆచరిస్తున్నాను. నేను ఆచరించుకుంటూ ముగిస్తున్నాను. సరే మీకు కూడా నా ప్రత్యేక తెలియజేస్తున్నాను.